పరమాత్మను ఆశ్రయించి అరణ్యంలో ఉండడం మంచిది. అంటే ప్రతివాడు అడవికి వెళ్ళిపోవాలని కాదు, అడవికి వెళ్తే అక్కడ ఇల్లు కడతాడు. దానికి అడవికి వెళ్ళిపోవడం అంటే ఏకాంతంలోకి వెళ్ళాలి, అంతర్ముఖుడు కావాలి. ఇది దీని యొక్క ప్రధాన అర్థం అండి. ఎంత అందంగా తెలుగు చేశారంటే, దేహధారులకు అన్నారు కదా, దేహినాం ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపలంద్రెళ్ళక వీరునేమనుమతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్యకళామయ మంచు విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరగ్రణి. ఏమి చెప్పాడు ఇక్కడ? ఒక్కటే సారం. ఇవన్నీ చేర్చుకుని పోగు చేసుకుని ఇదే సత్యం అనుకుంటూ చివరి వరకు వాటిల్లోనే దేవుళ్ళ అడ్డం కాకుండా సర్వము పరమాత్మ స్వరూపమే, ఆయన కళయే విశ్వమంతా, సర్వమున్నతని దివ్య కళామయ మంచు, సర్వం విష్ణుమయం జగత్ అనే భావనలో వెళుతూ ఆ విష్ణువునందు చిత్తం చేర్చి ఏకాంతంలో ఉండడం మంచిదని నా అభిప్రాయం అన్నాడు. ఒకటే మాట. ఏది మంచిదనుకుంటున్నావు ఇది అని చెప్పాడు. ఆయన అధిక ప్రసంగం చేయలేదని కుర్రవాడు. చెయ్యగానే మహాకోపం వచ్చింది. చూస్తున్నాడు, ఏం మాట్లాడు? విష్ణు అంటావు నువ్వు అంటే, ఈయనన్న విష్ణువు వేరు, ఆయన అనుకుంటున్న విష్ణువు వేరు. ఆయన అంటే విష్ణు అంటే సర్వదేవతల్లో ఒకడు. ఆయన జయిద్దామని ప్రయత్నించి వైకుంఠానికి అయితే ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. నాకు కనబడలేదు అంటే, వీడికి కనబడలేదు, ఎప్పుడో ఖాళీ చేసాడు అనుకున్నాడు. అనుకుని విష్ణు తత్వం తెలియనివాడు తండ్రి, తత్వం తెలిసినవాడు ఈయన, తత్వజ్ఞుడైన భక్తుడు ఆ మహానుభావుడు. కానీ ఆయన దృష్టిలో విష్ణు శబ్దం వేరు. ఇది కేవలం దేవతాద్వేషి కనుక దేవతల్లో ఒకటిగా విష్ణువుని భావిస్తున్నాడు. దేవతలకే దేవుడై దేవతల్లో ఒకటిగా ఉన్న సర్వవ్యాపకమైన బ్రహ్మమే నారాయణుడిని ఎరుకలేదు అతనికి. కానీ విష్ణు శబ్దం దగ్గర మహాకోపం వచ్చింది. వెంటనే నాకున్ చూడగ జోద్యమయ్యుడు కదా నా తండ్రి, ఈ బుద్ధిత నీకున్ లోపల పుట్టెను, పరులు దుర్నీతులు పఠింపించిరో, ఏకాంతంబున భార్గవులు పలికిరో, ఈ దానవ శ్రేణికిన్ వైకుంఠుండు కృతాపరాధుడు అతనిని వర్ణింప నీకేటికి. ఏంటయ్యా ఈ బుద్ధి? నాకు ఆశ్చర్యం ఉంది. నీకు లోపల పుట్టిందే ఎవరైనా చెప్పారా? నీకు గురువులు తీసుకెళ్ళి కానీ చెప్పారా అని వాళ్ళని చూసాడు ఒకసారి. వాళ్ళకప్పుడు వణుకు పుట్టింది. చిన్నపిల్లాడు నీకేం తెలియదు, ఎవరో ఏదో చెప్తా అలా అనేస్తా. కానీ విష్ణువు మనకు శత్రువయ్యా. ఆయన నీ పిరతండ్రిని చంపేశాడు. ఆయన అలాంటి దుర్మార్గుడు సుమా అని చెప్తూ మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఈ కబుర్లు కాకరకాయలు పక్కన పెట్టు, అడవికి వెళ్ళిపోవాలి, ఇల్లు విడిచిపెట్టాలి, పనికి మన మాటలు వదిలి సురళంద్రోలుటయో, సురాధిపతులను సృక్కించుటో, సిద్ధులను పరివేధించుటయో, మునిప్రవరులను బాధించుటో, యక్షకిన్నర గంధర్వ విహంగ నాగపతులను నాశంబునందించుటో, ఇవి మనం చేసిన ఘనకార్యాలు. ఆ దేవతలను తోలుదామా, ఆ మునులను కొట్టేద్దామా, ఇల్లు వాళ్ళని చంపుదామా, ఇలాంటి మంచి పనుల కోసం తిరగాలి. కానీ హరియంచున్ గిరియంచు నేల చెడ మోహాందుండవై పుత్రక. ఈ హరిగిరి అని ఎందుకయ్యా దెబ్బతింటావు? ఏం పదాలు వాడే నిండిపోతున్నా గారు ఇక్కడ అని చెప్పగానే వెంటనే ఆ గురువులు పూనుకొని చెప్పబోతున్నారు, మేమేం చేయలేదయ్యా అన్నట్టు. కానీ పిల్లవాడు చక్కగా చెప్తున్నాడు ఇక్కడ. ప్రతివారు కూడా నేను నువ్వు అనే భేదంతో ఉంటారు కనుక పరమాత్మను తెలుసుకోలేకపోతున్నారు. ఈ భేదం వాస్తవం కాదు, మాయా కల్పితం. మాయ పరమేశ్వరుని అధీనంలో ఉన్నది. అందుకే ఈ అవివేకాన్ని జయించాలి. అవివేకం జయిస్తే భేద బుద్ధి పోతుంది. ఇది చెప్తున్నాడు. చెప్పగానే అక్కడ ఉన్నటువంటి గురువులకు అవమానంగా అనిపించింది. నిజం చెప్పు, మేము చెప్పామా నీకు? ఎక్కడి నుంచి వచ్చింది నీకు బుద్ధి అంటే, నన్నేం చేయమంటావయ్యా? అలా ఆకర్షింపబడుతున్న నారాయణుడి వైపు నా బుద్ధి, నన్నేం చేయమంటావు? ఆ తుమ్మెద కమలం దగ్గరికి వెళుతుంది. ఎవరైనా వెళ్ళమని తోస్తారా చెప్పు? ఇనుము ముక్క అయస్కాంతం వద్దకు వెళుతుంది. ఎవరైనా ఉపన్యాసం ఇస్తారు, ఇనుము ముక్కకి నువ్వు అయస్కాంతం వద్దకు వెళ్ళగానే దాన్ని పట్టుకొనుము అని అది ఆకర్షింపబడుతుంది సహజంగా. అది ఎంత సహజమో నాకు అంత సహజమే, నైసర్గికీ రతి. అందుకే చక్కగా చెప్తాడు, ఎట్లు ఇనుము అయస్కాంత సన్నిధి ఎట్లు భ్రాంతమగు ఋషికేశు సన్నిధి ఆ విధమున కరగుచున్నది దైవయోగమున చేసి. అలా సహజంగా వచ్చిందని మరి మాకు రాలే అని నువ్వు అనొచ్చేమో. దైవయోగమున చేసి దీన్ని చెప్పాలంటే మా పరమహంస గారు చక్కగా చెప్పారు. అయస్కాంతం లాంటివాడు ఈశ్వరుడు, ఇనప ముక్క లాంటివాడు జీవుడయ్యా. అందుకే సహజాకర్షణ ఈశ్వరుడి పట్ల ఉండి తీరుతుంది అన్నారు. మరి కొందరికి ఉండదండి అంటే, అవునైనా ఇనప ముక్క బురదలో మునిగిపోయిందనుకో అయస్కాంతం చేత ఆకర్షింపబడదు కదా. అలాగా పాప పంకిలంలో ఉన్నవాడు భగవంతుడి వైపు తిరగడని చెప్పాడు. ఎంత గొప్పగా చెప్పారండి మహానుభావుడు చిన్న ఉదాహరణతో. కానీ శుద్ధమైన ఇనప ముక్క ఇనుము అయస్కాంత సన్నిధి ఎట్లు భ్రాంతమగు ఋషికేశ సన్నిధి ఆ విధి కరగచున్నది మనము దైవయోగమున చేసి అని చెప్తున్నాడు. పైగా స్థితి అలాంటిది అంటే, నాన్న
మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు బోవుని మదనములకు. విష్ణువుని విడిచిపెట్టి అంటే అలా విడిచిపెడతానయ్యా? పద్మం మకరంద మాధుర్యాన్ని మరగిన తుమ్మిది వెనక్కి రమ్మంటే వస్తుందా? అది విడిచిపెట్టి ఏదో బొప్పాసక్క రసం కోసం వస్తుందా అక్కడికి? నిర్మల మందాకిని వీచికల తూగు రాయంచ చనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాజయ్యే చక్కు కోయిల చేరునే కుటజములకు పుణ్యేందు చంద్రికా స్ఫురిత చకోర కంబు అరుగునే సాంద్ర నీహారములకు అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృత పాన విశేష మత్త చిత్తము ఏ రీతి ఇతరంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. మత్తి అంత గొప్పదో చెప్పారండి. మత్తెక్కిన వాడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాడు.